లారీ వచ్చిందన్న వాస్తవంగా స్పెషల్ పార్టీ పోలీసులది. వాళ్ళు మమ్మల్ని క్రాచ్ చేసినారు. కాకపోతే ఫైర్ ఓపెన్ చేయలేకపోయినారు అన్నట్లు. మేమేమనుకున్నామంటే అక్కడ ఏదన్నా అది కనేకల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మంచి వ్యాపార ప్రాంతం అది. రేషను ఇట్లా సరుకులు అన్ని ఇట్లాంటివి. అక్కడికి ఏమైనా పోయేది లారీలేండి, అది పోలీసులదేం కాదనుకొని చెప్పేసి మేము ట్రాక్టర్ సైడ్ ఇచ్చినాం. సైడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి ముందుకు పోయి జస్ట్ ఒక 200 అడుగులు ముందు ఆపినారు. ఆపినప్పటికీ మాకు డౌట్ వచ్చింది. ఇంకా డౌట్ వచ్చి మేము ఇక్కడే ఆపుకుంటేనే అప్పుడు వెంటనే ఫైర్ ఓపెన్ చేసినారు వాళ్ళు. యాక్చువల్గా చేసినప్పుడు మళ్ళీ మేము కూడా కౌంటర్ ఫైర్ ఇచ్చేస్తే చీకట్లో ఆ ట్రాక్టర్లో నుంచి కొద్దిగా మేము అట్లే కిందికి దిగేసి అడవిలోకి కలిసిపోవడం జరిగింది. అంటే మీరే సైడ్ ఇచ్చారు పోలీసులకి? ఫస్ట్ మేమే సైడ్ ఇచ్చినాం, మాకు తెలియదు అది. కాకపోతే అదంతా కూడా వాళ్ళు పోలీసులు మరి ఎందుకు అట్లా చేయలేకపోయా, ఫైర్ ఓపెన్ చేయలేకపోయినారో కానీ ఫస్ట్కే గిన ఫైర్ ఓపెన్ చేసింటే గిన చాలా తీవ్రంగా నష్టపోయేటోళ్ళము. అందులో అప్పుడు నరసింహారెడ్డి అలే శేఖర్ కూడా మా కమాండర్ కూడా మా ట్రాక్టర్లోనే ఉన్నాడు. కొంత ఒక 2 మహిళలు ఉన్నారు, మళ్ళీ మేము అంతా వాళ్ళకి పాస్ అయిపోయినారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది ఆ రోజు. అది ఒకసారి వెనక్కి వెళ్దాం. అప్పుడు 2 గ్రూపులు ఉండేవి, గణపతి గ్రూపు, బండై మాస్టర్ గ్రూపు. ఈ 2 గ్రూపుల మధ్య విభేదాల కారణం ఏమనుకోవచ్చండి? కారణము ఎక్కడా లేదు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చీలిక పీపుల్స్ వార్ పార్టీలో లేదు. కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే చీలిక ఏర్పడింది. దాంట్లో మాలపాటి వెంకటేశ్వరరావు ఆర్కే అతన్ని చంపినారు. మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ బండాయి మాస్టర్ వీళ్ళిద్దరూ కలిసి కొండపల్లి సీతారామయ్య వర్గంగా విడిపోవడం జరిగింది. మళ్ళీ బలిజ రామ్మోహన్ అలియాస్ ఎర్ర సత్యం, మంద ఓబ్లేస్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు గణపతి వర్గం వైపు వచ్చినారు అన్నట్లు. అది గణపతి వర్గము కొండపల్లి సీతారామయ్య వర్గంగా అనంతపూర్ జిల్లాలో ఆ రామగిరి ప్రాంతంలో మాత్రమే చీలిక ఏర్పడిండేదాన్ని. అప్పుడు కొంత ఇంకా గణపతి వర్గం అంటేనే ఏదో తెలియని పార్టీగా కొండపల్లి సీతారామయ్య అందరికీ సుపరిచితుడు. కాబట్టి ఈ కొండపల్లి సీతారామయ్య వర్గమే కరెక్టు, ఈయన పంతానే మంచిది అనే రకంలోకి వెళ్ళిపోయినారు. మళ్ళీ తర్వాత కాలంలో ఈ గణపతి ఎవరు, గణపతి వర్గం అంటే గణపతి వర్గం అని గణపతి వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు, పీపుల్స్ వార్ పార్టీనే. కాకపోతే దానికి నాయకత్వము గణపతి వహిస్తున్నాడు అన్నట్లు. కాకపోతే కొంత దీన్ని అంటే వేరే రకంగా ప్రచారం చేయడానికి కొండపల్లి సీతారామయ్య వర్గము, గణపతి వర్గం అని చెప్పేసి 2 పేర్లు పెట్టినారు. మరి సాకి హరి గణపతి వైపు ఎందుకున్నారు? అంటే మాకు భావజాలం వచ్చిందా ఆయనలో బాగా? అంటే గణపతి వర్గం అనే కదా, కుమారు ఎర్ర సత్యం అని చెప్పేసి మంచి నాయకులు వీళ్ళు. అసలు అనంతపూర్ జిల్లాలో విప్లవోద్యమాన్ని వాళ్ళు లేకోకుండా మనం పోల్చుకోలేము. వాళ్ళు ఎస్కే యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, అంతా యూనివర్సిటీలో చదివి ఉద్యమాల వైపు వచ్చిన వాళ్ళు, బాగా కింది స్థాయి ప్రజలతో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలతో బాగా సన్నిహితంగా ఉండడము, మంచిగా కార్యక్రమాల్లో మంచి పేరు పొందడం ఇవన్నీ జరిగింది. కాబట్టి మేము నిజంగానే వాళ్ళు ఆలోచన విధానమే కరెక్టు, వాళ్ళ పంతానే మంచిది అనే రకంలో మేము అట్లా అడుగులు వేయడము. ఇంతకుముందు చెప్పినట్లు ఆర్ఎస్యూలో పనిచేసేటోళ్ళు కూడా అదే మూమెంట్లో ఉండడం అంతా కూడా జరిగింది. మాస్లో కొంత ఆ ప్రాంతంలో మాత్రమే కొండపల్లి సీతారామయ్య వర్గం ఏర్పడింది అన్న, అంతే, ఇంకేం లేదు. ఓకే, మన ఎర్ర సత్యం గారు చనిపోవడం ఎలాగా? ఎర్ర సత్యము చనిపోవడం చాలా బాధాకరమే. అసలు ఆయన అదే ఏదో చిక్బలాపూర్ సంథింగ్ ఏదో అతను ఏదో డెన్లో అంటే ఉండంగా పోలీసులు వచ్చి అటాక్ చేసినారంట. చేసిన తర్వాత నేను సరెండర్ అయినా అప్పటికేను. సత్యమన్న ప్లస్ మళ్ళీ శివానంద అలియాస్ శంకర్ అని చెప్పేసి మాతో అదేదో 2 వీలర్ ఏం లేదు, అది ఏదో ఇద్దరే దొరికిండేది. మళ్ళీ ఈ శివానంద అలియాస్ శంకర్ అని చెప్పేసి కోనేటిపాలెము మా పక్క ఊరే, మాతో పాటు చాలా కలిసి పనిచేసింది, చాలా కమిట్మెంట్ పర్సన్ అతను. యాక్చువల్గా అతను ఎర్ర సత్యం ఇద్దరు షెల్టర్లో పోయినప్పుడు అప్పటికే ఆ షెల్టర్ మీద పోలీసులు నిఘా ఉండిందని అది వీళ్ళకి తెలియదు. ఇంకా పోలీసులు వెంటబడితేనే వీళ్ళు గమనించేస్తేనే ఏదో పోలీస్ స్టేషన్లోకి పోయి సరెండర్ అయినారు అన్నట్లు. సరెండర్ అంటే మేము ఇట్లా సో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి తరుముకొస్తున్నారనే రకంలో అంటేనే ఇంకా ఆ పోలీసులు ఈ పోలీసులు అంతా ఒకటే కదా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పట్టించడము,
వాళ్ళని తీసుకొని వచ్చేసి చంద్రబాబు పీలేరు హెరిటేజ్ దగ్గర, అవును. అంతకుముందు పీలేరులో హెరిటేజ్ మీద చంద్రబాబు హెరిటేజ్ మీద దాడి కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా అన్నట్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ ఎన్కౌంటర్ అక్కడ ఒకరు తర్వాత కడపలో ఒకరు అయినట్లు. కడప కాదు మరి తెలంగాణ గంగన్న సేమ్ ఫిరిడ్ అది. ఆయన కూడా బాగేపల్లి చెక్ పోస్ట్లో దొరికినాడు ఆయన. ఆ తెలంగాణ గంగన్న అని చెప్పేసి మంచి యాక్టివ్ అతను కూడా. అతను వీళ్ళు ముగ్గురిని ఒకేసారి పక్క పక్కన అన్నట్లు శివానంద, ఎర్ర సత్యం ఇద్దరిని పిలేరు హెరిటేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసినారు. ఈ గంగన్నని ఇంకా వేరే చోట అక్కడే కడప జిల్లాలోనే ఎన్కౌంటర్ చేసినారు. ఓకే. పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? మేము అంతా అంటే 8-9 తరగతుల నుంచి పోల్చుకుంటే ఓ 12 సంవత్సరాల వరకు వస్తుంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు నుండి అజ్ఞాతంలో పూర్తిగా అంటే 7 సంవత్సరాలు పైచిలుకు అయిపోయాయి. 7 సంవత్సరాలు పార్టీలో పనిచేశారు కదా. ఇక మీకు బాగా గుర్తుండే పని సంగతి చెప్పండి, పబ్లిక్ కోసం చేసింది. అన్ని పబ్లిక్ కోసం చేసినవే, గుర్తు అనేది ఏమి దాంట్లో ప్రతి దినము ప్రతి చేసే పని అది ప్రజల కోసం చేసినట్లుగానే మేము భావించినాము. కానీ పార్టీకి వెళ్ళి మీరు పీపుల్స్ కోసం అంత కష్టపడ్డారు కదా, ఎప్పుడు మీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? నిజంగా గుర్తు రాలేదన్న, వాస్తవంగా మాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేదు. మా అమ్మా నాన్న వాళ్ళు కూడా రాలేదు మీకోసం? వాళ్ళు ఏమో రామగిరి దళం తిరిగే ప్రాంతంలో ఉంటారు, మా అమ్మ నాన్న మా అన్నలు వాళ్ళు అప్పుడన్నా ఆ దళం దగ్గర కలిసినప్పుడు ఏదన్నా మా వాడు ఎట్లున్నాడని ఏమన్నా అడిగింటారో ఏమో నాకేం తెలియదు. కానీ నాకైతే వాళ్ళు గుర్తు రాలేదు. వాళ్ళు కూడా మాకు అది మా ఏరియా అంటేనే పీపుల్స్ వార్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతము. పీపుల్స్ వార్ పార్టీలోకి పోవడం అనేది అక్కడ ఎవరు తప్పుగా భావించుకోరు. వాస్తవంగా అది బాధ్యతగా భావించుకునేటోళ్ళే చాలామంది ఉండేటోళ్ళు అన్నారు. కానీ రామగిరి ఆ ప్రాంతంలో శ్రీరాములు పరిటాల ఆయన వర్గం కూడా ఉంటుంది కదా. శ్రీరాములు వర్గం ఏమిటంటే ఇప్పుడు పరిటాల రవి వాళ్ళ ఫాదర్ నుంచి మీరు పరిటాల శ్రీరాములు 74-75లో విరుసం ద్వారా అట్లా పీపుల్స్ వార్ పార్టీని కొద్దిగా అట్లా ప్రజలకు పరిచయం చేసింది అయితే వాస్తవమే. దానికి తోడు ఆయనతో పాటు బీసీ రామప్ప, మరి వచ్చేసి తాడిపత్రి బట్ట మల్లయ్య, మళ్ళీ వచ్చేసి ముచ్చుకోట నారాయణ సంథింగ్ అంతా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఎదురుపడలేదు అన్న. వాళ్ళతో ఎప్పుడు మీరు ఎదురుపడలేదు? పెద్దోళ్ళు చాలా సీనియర్లు వాళ్ళు, చూసినాను దగ్గరగా, నాకు ఐడియా ఉంది. పరిటాల శ్రీరాములను చూడలేదు కానీ నేను బట్టా మల్లయ్య సంథింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెద్దలను అయితే చూసి. ఓకే. పార్టీలో వెళ్ళిన తర్వాత నిత్యం ప్రజల కోసం పనిచేయడం మీకు ఒక జయం, మీ ఎజెండా అది. కానీ అదే అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గురించి కంట్రోల్ చేయాలని ఎప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోలేదా? చేసింది, ఫ్యాక్షన్ కంట్రోల్ చేసింది పీపుల్స్ వార్ పార్టీ. అసలు పీపుల్స్ వార్ పార్టీ లేకపోతే ఫ్యాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉండేది కానీ దళాలు పీపుల్స్ వార్ పార్టీ దళాలు తిరిగే ప్రాంతంలో ఫ్యాక్షన్ చాలా తక్కువగానే ఉంటుందన్న. దాంట్లో సమస్య ఎందుకు బుక్కపట్నం ప్రాంతాల్లో ఉంది కదా ఫ్యాక్షన్. అంటే చిత్రావతి దళం తిరిగేది అక్కడ, అంటే కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉంటుంది అన్నట్లు. ఆ పామ్దొర్తి సంథింగ్ ఆ బెల్ట్లో ఎక్కడో ఉంటుంది కానీ చిత్రావతి ఏరియాలో ఫ్యాక్షన్ కొద్దిగా తగ్గుముఖమే. ఇంకా రామగిరి దళం తిరిగే ప్రాంతంలో కూడా పూర్తిగా ఉండదు. ఇంకా పెన్నోబిలం దళం అంటే ఉరువకొండ, గారెలు తిన్న, పామిడి, వజ్జిరకరు, బెలుగుప్ప, ఆత్మకూరు ఈ మండలాల్లో ఫ్యాక్షన్ ఏం లేదు. ఒకటి పీపుల్స్ వార్ పార్టీ పాలనే ఉంటుంది వాస్తవంగా. అది రాత్రి వేళల్లో పోయి ఆజ్ఞ వేసి వచ్చినా కానీ అది పగులంతా కూడా అమలు అయిపోయే పరిస్థితే ఉండింది. ఎక్కువ సమస్యలు అనేటివి ఉండేటివి కాదు. అది పార్టీ ఏం చెప్తే అది జరిగింది వాస్తవంగా. 7 సంవత్సరాల్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరప్పుడు? ఎస్పీ అవ్వచ్చు, డిఐజీ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎవరైనా ఆయన ఉంటే ఇంకా పార్టీ మనగూడ కష్టం, పార్టీలో ఎదుగుదల ఉండదు. అట్లాంటి ఆఫీసర్లు అయితే ఎవరు లేరు కానీ నాకు తెలిసి అంటే యువకులు కూడా కొంతకాలం రాకుండా ఆగింది కదా, రిక్రూట్మెంట్ కూడా ఆగింది కదా. ఏం లే అట్లంతాను. కాకపోతే పోలీసులు కూడా దానికి భిన్నంగా ఇప్పుడు కాళిదాస్ వెంకటరంగారావు అని చెప్పేసి ఒక ఆయన ఓఎస్డీగా వచ్చారు. ఆయన కూడా కొద్దిగా అంటే గ్రామ స్థాయిలోకి పోయి అవేర్నెస్ కార్యక్రమాలు అనమాట, చైతన్యంగా. అంటే మీరు పీపుల్స్ వార్ పార్టీని ఎందుకు ఆశ్రయించాలా, మీ సమస్యలు ఏంటో ఉంటే పోలీసులు ప్లస్ మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిష్కరించుకోవచ్చు కదా అనేది అట్లా చేసినారు అనేది ఒకటి. మళ్ళీ రెండోది అంజనా సింహ అట్లానే చేసింది అనేది రెండు ఉంది. మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం అనంతపురం జిల్లాకి, ఆయన కూడా అట్లాంటిదే. కానీ అప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చే సమయానికి పార్టీ తగ్గింది కదా, ఫ్యాక్షన్ ఉంది కదా. లేదు, పార్టీ ఉంది, చర్చల తర్వాత ఆయన వచ్చినారు వాస్తవంగా. కాకపోతే మూమెంట్ ఉంది, దళాలు తిరిగే ప్రాంతం ఉంది. ఆయన వచ్చిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అయితే అప్పటికే మార్పు అనేది వచ్చింది ప్రజల్లో అనేది. మీరు 7 సంవత్సరాలు చేసిన తర్వాత మరి ఇందులోకి ఎందుకు వచ్చారు బయటికి? అనారోగ్యము కొంత అయితే బలహీనత కూడా అంటే సమానంగా
అంటే ఇంకా బయటికి పోదాము అనే మీ బలహీనత ఏంటో? ఇది ఇంకా అందరితో పాటు కలిసి బతుకుదాము అన్నట్లు అంతేనా? ప్రేమ వ్యవహారం ఉందా? అట్లాంటిది ఏం లేదు. అదే బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య పేరు తేజస్విని, 2 పిల్లలు. ఆవిడ కూడా మాది? ఏం లేదు, మామూలుగానే బయట పెళ్లి చేసుకున్న తర్వాతనే నా కూతురు సహస్ర, బాబు జయవర్ధను, ఒక కూతురు ఒక కొడుకు. ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాసు. మా భార్య హౌస్ వైఫే. ఓకే. మీరు పార్టీ అనుమతి తీసుకుని బయటకు వచ్చారా లేదా వచ్చారు బయట? పార్టీలో బయటకు వచ్చేటోళ్ళు ఎక్కువ శాతం అనుమతి ఏమి ఉండదు. కాకపోతే మళ్ళీ తెలియజేసినాం పార్టీకి అయితే. తుపాకీతో వచ్చారా? తుపాకీ లేకుండా? లేదు, తుపాకీ మనది కాదు కదా, తుపాకీ వాళ్ళు ఇచ్చిన తుపాకీ వాళ్ళకే ఇచ్చారు. మీరు వచ్చే సమయానికి మీ మీద రివార్డ్ ఎంత ఉంది? రివార్డు ఉండిందే కానీ అది పోలీసులు మాకేమి ఇవ్వలేదు. ఎవరి ముందు సరెండర్ అయ్యారు మీరు? ఎస్పీ అంజనా సింహ మేడం ముందు సరెండర్ అయినాము. సరెండర్ అయినప్పటికీ అప్పటికి ప్రభుత్వ పథకాలు పెద్దగా లేవు. అంటే ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కానీ పునరావాస పథకాలు కానీ లేవు. మరి అటువంటి సమయంలో ఏం ఆదాయం లేకుండా మీరు ఎలాగా? అప్పుడు బాగుండిందన్న. మేము వచ్చేపాటికి ప్రభుత్వం బాగా తివాచీలు పరిచింది. యాక్చువల్గా రండి రండి జనజీవన స్రవంతులు, మీకు ఏం కావాలో అవన్నీ అప్పట్లో అది ప్రకటన మాత్రం ప్రభుత్వం అండి వారు ఇచ్చినారు. ప్రభుత్వం పునరావాసం అయితే లొంగిపోయిన నక్సలైట్లకి చాలా మందికి కల్పించింది. మీకు ఎంత వచ్చింది? అంటే నాకు అనంతపురంలో ఒక 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చినారు. మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చినారు. అనంతపురం దగ్గరలోని రాప్తాడు మండలంలో ఇచ్చినారు. ఒక ట్రాక్టర్ ఇచ్చినారు. నా జీవనోపాధికి సరిపడేంత ఇవి ఇవ్వాల్సి ఉంది, జీవో ప్రకారంగానే ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు నేను జీవిస్తున్నాను. అచ్చా, బయటకు వచ్చిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులు ఎలా స్వాగతం పలికారు? అంటే మామూలుగానే ఇంతకుముందు చెప్పినట్లుగా పార్టీ లేకపోవడం అనేది కూడా కొద్దిగా మంచి పరిణామంగానే భావిస్తారు మా ప్రాంతంలో వాళ్ళు. ఇంకా సరే వచ్చిందేది కూడా మంచిదే అనుకుంటాము, కొద్దిగా మంచిగా ఏదైనా చేసుకొని బాగా బతుక్కుంటే చాలు అనే రకంలోనే వాళ్ళు రిసీవ్ చేసుకొని, అప్పుడు నా మీద ఉన్న కేసులకు సంబంధించి మా అన్నోళ్ళు కొంత ఏదన్నా కానీ వాయిదాలకు పోవడం కానీ లేకపోతే రిమాండ్లో ఉన్నప్పుడు బెయిల్కి ఇట్లంతా కూడా కొద్దిగా అట్లా సహాయపడు. ఏ కేసులు ఉన్నాయి మీ మీద? నా మీద మొత్తం 13 కేసుల్లో రిమాండ్ ఉన్నా నేను. యాక్చువల్గా 13 కేసులు కొట్టేసినారు. సెక్షన్లు ఏమన్నా 302 ఉందా? 302 ఉండింది. 3 302 ఉండింది, 2 307 ఉండింది. మళ్ళీ వచ్చేసి ఇంకా మామూలు బ్లాస్టింగ్ కేసులు, ఇంకా ఏదన్నా కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిండేటివి ఇట్లాంటివి. 302 ఎవరు? అనంతపురం జిల్లాలోనే కొద్ది ఇన్ఫార్మర్స్ అనే రకంలోనూ కొంత దౌర్జన్యం చేసేటోళ్ళు అనేటోళ్ళ మీద పార్టీ అటాక్ చేసింది. అవి దాంట్లో నేను కూడా ముద్దాయిగా ఉండి పోలీసులు పెట్టిన తర్వాత కేసులు కూడా కొట్టేసిన. నిజంగా వాళ్ళు ఇన్ఫార్మర్సా లేదు అనుమానం మీద? నిజంగే పార్టీ ఎప్పుడు కూడా అంత తొందరపడి ఎక్కడ నిర్ణయాలు తీసుకోదు. పార్టీ ఎవరు మీకు ఆదేశిస్తారు అప్పట్లో? ఒక వ్యక్తిని మామూలుగా పూర్తిగా ఖతం చేయాలంటే అది మ్యాక్సిమం రీజనల్ కమిటీ తీర్మానం ఉండాలనేది ఒకటి ఉంటుంది. జిల్లా కమిటీ కూడా అది అంత తొందరగా నిర్ణయం తీసుకోదు. రీజనల్ కమిటీ ద్వారానే రాయలసీమ డివిజన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఏదైనా తీర్మానం చేసిన తర్వాతనే అటాక్ చేయడం జరుగుతుంది. అంటే అప్పట్లో కమ్యూనికేషన్ తక్కువ ఉండేది కదా, ఫోన్లు మాత్రమే ఉండేవి. ఏ విధంగా మీకు మెసేజ్ వచ్చేది? ఫోన్లు లేవు అసలు. ఫోన్లు అంటే ల్యాండ్ ఫోన్లు కదా అప్పుడు. ల్యాండ్ ఫోన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు అన్ని బ్లాస్టింగ్ జరుగుతుంటాయి కదా, అవి కూడా. మరి మీకు ఎలా మెసేజ్ వచ్చేది? అంత లేట్ ప్రాసెస్ అంతా ఏమున్నా కూడా లెటర్ ద్వారానే వస్తుంది. కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు బాగా ఉండేది కమ్యూనికేషన్కి, ఎక్కడ తక్కువ లేదు. కొరియర్ వ్యవస్థ బాగా బలంగా ఉండేది. కొంత ఏదన్నా కానీ ఏపీటీ ఏమైనా మిస్ అయిపోతే అక్కడ కొద్ది గ్యాప్ వస్తుంది, అంతేగాని కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఏపీటీ కూడా ఉంటుంది. ఒక ఏపీటీ మిస్ అయిందన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏపీటీలో అన్నా కూడా ఖచ్చితంగా కలుసుకోవడం జరుగుతుంది అన్నట్లు. అచ్చా, ఇక్కడికి వచ్చింది ఆ కేసులన్నీ కొట్టేసినారు. మళ్ళీ ఇంకొక 5 కేసులు ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 302, 307 మినహాయించి మామూలు సెక్షన్స్ అన్ని కూడా ఏదైనా విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటే చేస్తామని చేసినారు ఆయన కూడా. అట్లా ఒక 5 కేసుల్లో కొద్దిగా విముక్తి లభించింది మళ్ళీ. ఓకే. సాధారణంగా బయటకు వచ్చిన కొంతమంది నక్సల్స్ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నట్లుగానే బయట కూడానే చాలా సాధారణ జీవితం గడుపుతుంటారు. కొంతమంది మాత్రం సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేస్తుంటారు. మీరు ఆ బాట వెతకుండా ఈ బాటలోకి ఎందుకు వచ్చారు?
అంటే చాలా తక్కువ ఉంటారన్న అట్లంతా ఎవరు ఉండరు. మెజార్టీగా ఆ భావాలు ఆ ఆలోచనలు అనేటివి నాకు తెలిసి అంత తొందరగా పోవు వాళ్ళు ఎక్కడా కూడా. కొంచెం ఏదైనా రాజకీయ పార్టీల్లో చేరిపోవడం ఏమైనా జరుగుతుందేమో కానీ మించితే అంటే రాజకీయ ఎక్కడ పార్టీలు దందాలు చేరకుండానే సెటిల్మెంట్ చేస్తుంటారు కదా. అట్లంతా జరగదు. చాలా తక్కువ అట్లాంటి వాళ్ళు వాస్తవంగా. ఎంచుకుంటే వేలుల్లో లెక్క పెట్టొచ్చు కానీ ఎవరికి వాళ్ళు బతకడమే. అంటే సాకే హరికి ఏ రాజకీయ పార్టీ ఆచరించలేదా? నిజంగా మేము ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా లేము. ఏదున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల కోసం పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాము. సార్, తర్వాత మీ జీవన విధానం ఎలా కొనసాగొచ్చింది? నిత్యం తుపాకీలతో ఉండే మీకు బయటకు వచ్చిన తర్వాత అట్లా నాకు కొంచెం నిజంగా అర్థం కాని పరిస్థితి వాస్తవంగా. ఆ రోజులు అక్కడ ఉన్న జీవన విధానం వేరు, ఈ ప్రజలతో కలిసి ఈ సమస్యలపైన మాట్లాడాలన్నా కష్టంగా ఉంటుంది. మాట్లాడితే కూడా ఎట్లాంటి అక్కడ అడవిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మీతో నిజాన్ని మాట్లాడేవారు, మీ సభ్యులు కానీ లేదంటే ప్రజలు కానీ. బయటకు వచ్చాక రెండు రకాల మనుషులు కనిపిస్తుంటారు. అవును, నిజం. స్వచ్ఛంగా ఉంటారు కొంతమంది, స్వచ్ఛంగా ఉన్నట్లు నటిస్తారు కొంతమంది. ఈ తేడాను ఎలా గమనించేవారు? ఎందుకంటే మీరు ఎక్కువ కాలం అడవిలో ఉన్నారు. లేనా, ఎందుకంటే మేము ప్రజల్లో ఉండేటోళ్ళం కాబట్టి కొద్దిగా మీరు అన్నట్లు అప్పటికప్పుడు కాకపోయినా తర్వాతి కాలంలో అర్థం చేసుకోగలుగుతాం ఎవరు ఏమి ఎట్లా ఉంటుంటారు అనేది అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా మనకేమంత ప్రమాదము అంత అవసరం లేదు కదా, కొన్ని చూచినట్లు కూడా వదిలేస్తుంటాం ఇప్పుడు ప్రజా సమస్యలు ప్రజల్లో. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది అనంతపురంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మధ్యలో చేదు సూరి, పరిటాల రవి వాళ్ళు ఎప్పుడైనా ఎదురించారా మీరు? వాళ్ళు మాతో ఎప్పుడు కూడా గొడవ పడాలని కానీ లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేంత శక్తి వాళ్ళకి నిజంగా ఉండదు. మమ్మల్ని వాళ్ళు చూసిచున్నట్లు ఉంటారు వాళ్ళు, అంతే. మేము కూడా అట్లనే ఉంటాం. కానీ ఎప్పుడు రవి గారు ఎప్పుడు పిల్లదా మీకు? పరిటాల రవి కానీ మధ్యలో సూరి కానీ? సూరికి మాకు అసలు సంబంధమే లేదు యాక్చువల్గా. పరిటాల రవి అంటే మా పక్క విలేజే. ఆయన కొద్దిగా నా సరెండర్కి కూడా ఆయన సహకరించినాడు వాస్తవంగా. కాకపోతే నేనేం మరీ అంత దగ్గరగా అయితే లేను. అంటే ఏదన్నా కానీ మావోయిస్ట్ పార్టీలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒక ముఖ్యంగా జర్నలిస్టులు ప్లస్ పొలిటికల్ లీడర్స్, వీళ్ళిద్దరూ ద్వారానే, మధ్యవర్తిత్వం ద్వారానే చాలామంది లొంగిపోతుంటారు. మాకు వీళ్ళ మీదనే ఏదన్నా కొంత. మీ సరెండర్కి రవి సహకరించారు చెప్తున్నారు కదా, బయటకు వచ్చాక రవి ఎప్పుడు మీ హెల్ప్ అడగలేదు ఆయన? మా హెల్ప్ ఆయనకి ఏముంటుంది, ఏముండదు. మామూలుగా అంతే. ఇంకా ఎప్పుడు మేము ఆ రాజకీయ పార్టీల వైపు పోయిన వాళ్ళు అయితే కాదు, మామూలుగా ఉన్నాం అంతే. ఓకే. కానీ బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక భూమి, ట్రాక్టర్, ఇల్లు ఇచ్చినప్పుడు సాధారణంగా కుటుంబంలో ఉండకుండా ఈ దళిత ఉద్యమం అనేది ఎందుకు మరి భుజం మీద వేసుకున్నారు? అంటే నేను దళితుడిగా ఉండడం ఒకటి. కానీ అందరూ దళితులే ఉన్నారు ఇప్పుడు. కానీ ఆ కులం మర్చిపోయి వాళ్ళు కూడా కమర్షియల్ బాటలో వెళ్తుంటే సాకి హరి మాత్రం ఇంకా ఉద్యమాల బాటలో ఎందుకు వెళ్తున్నారు? అది ఏమోనా, నాకు నిజంగా ఇది చాలామంది అడుగుతుంటారు వాస్తవంగా మీరు అడిగిన మాటే. నాకైతే కొంత అందరి కోసం పనిచేయాల, పేదల కోసం. వ్యక్తిగా బతకడం సమస్య కాదు ఇడ. 10 మంది కోసం బతకడము అనేది చాలా గొప్పది. దాంట్లో నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎన్కౌంటర్లే చనిపోయినారు. వాళ్ళ త్యాగాలు వాళ్ళ ఆలోచనతో పోల్చుకుంటే నేను ఈరోజు బయటకు వచ్చి కొంత పునరావాసం కూడా పొంది నా భార్య పిల్లలతో బతికే క్రమంలో నలుగురికి ఉపయోగపడాలా, నలుగురితో కలిసి పని చేయాలా, నలుగురి కోసం ఆలోచన చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలనేదే నాకు మీ ఉద్దేశం. అంతే. ఓకే. సాకే హరి చాలా సంఘటనలో నిజ నిర్ధారణ కమిటీలో కూడా మెంబర్గా ఉంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి దళితుల లేదా అగ్రవర్ణాల అని చూడకుండా ఎక్కడ నిజం ఉందో అటువైపు నిలబడతాడనేది 100%. ప్రతిదాన్ని కులంతో పోల్చుకోలేమన్నా వాస్తవంగా. అంటే న్యాయాన్ని కూడా మనం గమనించాలా, వాస్తవాలను కూడా మనం పరిశీలించాలా. అప్పుడే ఏదన్నా కానీ మనము చేసే పనికి కూడా కొద్దిగా సార్థకత అనేది లభిస్తుంది. కులము అనుకుంటూ పోతే కూడా లాస్ట్కి ఏం మనకి మిగిలేది ఏం ఉండదు. కాబట్టి ఈ కులాలు అనేటివి కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు పీడిత వర్గాలు అనేది, అణగారిన వర్గాలు అన్యాయాలు దౌర్జన్యాలకు తొందరగా గురవుతున్న మాట అయితే వాస్తవమే. కానీ మిగతా కులాల్లో కూడా, అంటే మీరు అన్నట్లు అగ్ర కులాలు అనే వాళ్ళలో కూడా పేదోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాళ్ళను కూడా మనం కలుపుకోవాలి. నిజం ఎక్కడుందో అటువైపు ఉంటారు, ఉండాల్సిందే అంతే. అది దానికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అనంతపురం జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ నిజంగా దళితుల మీద అన్యాయాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు, కొట్టిపారలేరు. కానీ నిజమైన బాధితులు ముందుకు రాకుండా వాళ్ళందరూ ఇంకా కిందనే ఉంటుంటారు.
దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కమర్షియల్ అవుతుంటుంది, వాస్తవం కాదు? అంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లు ఎక్కువ కుల సంఘాలు పెరిగిపోవడం అనేది కానీ కొంత రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినారు దీంట్లో బలంగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, ఏదైనా ఒక సమస్య పట్ల పోరాడుతున్నారన్నప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంకొక సంఘాన్ని వాళ్ళే పుట్టించుకుంటారు.